శబరిమలకు అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఇవాళ 34వ రోజుకు చేరుకుంది. పెరియాకులం నుంచి వీరపాండి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. వారికి పరశు శంకర్ యాదవ్, నవీన్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, అరవింద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అభ్యాస్ యాదవ్, శివ, ప్రభాకర్ కుటుంబ సభ్యులు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ చిన్నమనూరులో బస చేయనున్నారు. ఇక గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర ఇది పాదయాత్ర ఆ పంపా నది తీరానికి పాదయాత్ర ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. శబరిమల మహాపాదయాత్ర సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరి ఇవాళకి 34వ రోజు స్వామి. ఇవాళ పెరియాకులంలో ఇరుముడి కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్లో V6 ఛానల్ ద్వారా చూసిన కొంతమంది భక్తులు ఫోన్ చేసి, స్వామి ఈ సంవత్సరం మేము లేటుగా తెలుసుకున్నాము, కనీసం ఈ 2-3 రోజులన్నా మీతో పాటు నడవాలని, మీతో పాటు పాదయాత్ర చేయాలని వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే, సరే స్వామి పెరియాకులంలో ఉన్నామని వాళ్ళకి అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న వచ్చారు, ఇవాళ ఇరుముడి కట్టుకున్నారు. వాళ్ళు మాతో పాటు ఈ 4 రోజులు పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకొని ఆ అయ్యప్ప ఆశీస్సులు వాళ్ళందరికీ పొందాలని నెక్స్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీతో పాటు అందరం వస్తాం స్వామి, కానీ ఈ సంవత్సరం మేము తెలుసుకున్నాం లేటు. ఈ V6 ఛానల్ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. ఇంటింటికి గడప గడపకి ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమం చేరుతుంది స్వామి. అలాగే ఇంకా 34 రోజులు అయిపోయింది స్వామి. అయ్యప్ప స్వామి చల్లని చూపు దీవెనలతోని ఇంకొక 4 రోజులు అయితే మా అయ్యప్ప స్వామి దర్శనము చల్లగా అవుతుందని మేము భావిస్తున్నాం స్వామి. స్వామియే పవిత్ర పాదయాత్ర డేట్ డిక్లేర్ చేయబడింది స్వామి, అక్టోబర్ 24, 2025. ఇప్పుడు లేటు తెలుసుకున్న స్వాములకు మేము ముందే సంవత్సరం ముందు డిక్లేర్ చేస్తున్నాము. మీరందరూ ప్రిపేర్ కండి. శబరిమల మహాపాదయాత్ర ఒక్కసారి చేసి చూడండి.